ఇక ఎవరి గోలా వారిదేనట. రజతోత్సవ వేళ సమన్వయం ఏది? గులాబీ నేతల మధ్య ఇంకే విభేదాలు. ఎర్రబెల్లి వర్సెస్ పోచంపల్లి, సత్యవతి వర్సెస్ తక్కెలపల్లి, జగదీష్ రెడ్డి వర్సెస్ మాజీ కార్పొరేషన్ మాజీ ఎమ్మెల్సీలు. సభాస్థలం మార్పుతో హరీష్ రావులో నైరుష్యం, జనం తరలింపు నేతల మలుగుళ్ళు. కేసీఆర్ చెప్పిన తగని గులాబీ నేతలంట. రజతోత్సవ సభకు దండుగా కదలి రావాలి, మేము అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నారు. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం. 16 నెలలైన జాబ్ క్యాలెండర్ ప్రకటించలే. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ అంట. గులాబీ నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. రజతోత్సవ వేడుకకు మరో 2 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ విభేదాలు అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నప్పటికీ నేతలు మాత్రం కలిసిపోవడం లేదు. ఎవరికి వారుగా సొంతంగా ముందుకు సాగుతున్నారంటూ స్పష్టమవుతున్నది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ క్యాడర్లో గందరగోళం సృష్టిస్తున్నారంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ రకంగా వ్యవహరించడం ఏంటంటూ సీరియస్ అవుతున్నాడు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఎవరి గోలా వారిది అనే సినిమా ఉంటుంది. ఆ సినిమాలో కమెడియనే, హీరోదే. ఇక ఎవరిది గోలా వారిదే ఉంటుంది, ఎవరికి వారికి సంబంధమే ఉంటుంది. అట్లనే ఎవరి గోలా వాళ్ళదే అంట. బీఆర్ఎస్ పార్టీలో కూడా హరీష్ రావే, కేసీఆరే, కేటీఆరే, కవితనే. ఓవైపు బల ప్రదర్శన నడుస్తుంది. మనం గత 2-3 రోజులు చెప్తున్నాం. కవిత బల ప్రదర్శన చేసి పార్టీలో కీలక నేతగా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కేటీఆర్ కూడా బల ప్రదర్శన చేస్తూ నేను హరీష్ రావుని ఎట్లా సైడ్ చేయాలి, ఇక మొత్తం పెత్తనమంతా మనమే చూసుకోవాలి, రేపు పొద్దున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనమే ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పని ఆయన చేస్తాడు. ఇక హరీష్ రావు ఈ కవితను, హరీష్ రావును, కేటీఆర్ ఇద్దరిని ఎట్లా ఎదుర్కోవాలి, మరి మామకి ఎట్లా దగ్గర కావాలి, భవిష్యత్తు రాజకీయ పరిస్థితి అని ఆయనకైనా ట్రై చేస్తున్నాడు. ఇక ఇదంతా ఒక లెక్క అయితే కిందున్నటువంటి ఎర్రబెల్లి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఇక సత్యవతి రాథోడ్ కావచ్చు, ఇట్లా ఎవరికి వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరికొకరు పొంతన లేని సమాధానాలు చెప్పుకోవడం, సభకు తరలి రావాలి జనాలని మరి ఏదైతే ఆ యొక్క కమాండ్ ఆపరేషన్ ఉంటుంది కదా, అంటే కలిసి పనిచేయడం. సో ఈ కలిసి పనిచేయడంలో కొంత విభేదాలు వస్తున్నాయనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. గులాబీ నేతల మధ్య ఇంకా విభేదాలు అట్లనే కంటిన్యూ అవుతున్నాయట. మరి ఈ గులాబీ నేతల మధ్య విభేదాలు ఉండి కవితో వర్గం, కేటీఆర్ వర్గం, హరీష్ రావు వర్గం అయితే మరి ఈ 27వ తారీఖున జరిగినటువంటి 25 ఏళ్ల బీఆర్ఎస్ పండుగ ఎంత సక్సెస్ అవుతుంది? జన సమీకరణ జరుగుతుందా? మరి లక్షల్లో నిజంగానే వచ్చి కేసీఆర్కు జైగొట్టి మళ్ళీ నువ్వే రావాలని పిలుస్తారా? సాధ్యమైన సభ సక్సెస్ అయ్యేదనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. కాబట్టి చూడాలి మరి ఎవరి గోలా వారిది అంటే 27 తారీఖు రజతోత్సవ సభ ఎట్లా జరుగుతుంది, ఏం కథ, మరి అది పూర్తి స్థాయిలో కేసీఆర్కి ఏమైనా లాభమా ఆ సభ, లేకపోతే నష్టమా? కేసీఆర్ ఆ సభతోటి ఏమైనా భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తాడా? సభలో ప్రజల్ని ఉత్తేజపరుస్తాడా? సభ ద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమైనా మార్పు వస్తుందా? జిహెచ్ఎంసీలో ఏమైనా మార్పు వస్తుందా? ఏం జరుగుతుంది ఈ సభ ద్వారా? ఈ సభ ఉద్దేశం ఏంది అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఈ నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో ఇదే కనబడుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బంబేలు, మళ్ళీ చేతులు కాల్సిన కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్ అంటూ పెద్ద బహిరంగ సభ వేసి చూడండి. ఇది బాహుబలి సినిమా సెటప్ లెక్క మొత్తం సభ ఏర్పాటు చేసినట్టు